ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్లాస్ చెప్పబోతున్నాను. సో అదేంటంటే టిఎస్ తెలంగాణ స్టేట్ ఐపీ జూనియర్ బైపీసీ జువాలజీ నుంచి బ్లూ ప్రింట్ మీ ముందుకు రాబోతున్నాను. సో అదేంటంటే 2024-2025 బ్లూ ప్రింట్ ఇది. యాక్చువల్లీ 2024 గత మార్చ్ జరిగినటువంటి జువాలజీ పేపర్ని తీసుకొని నేను చేసినటువంటి అనాలిసిస్ అనమాట. అంటే ఇవే వస్తాయి అని డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ ఎలా వస్తాయి, 4 మార్క్స్ ఎలా వస్తాయి, ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఆధారంగా చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 2 మార్క్స్ 4 మార్క్స్ ఎలా వచ్చినాయి అంటే కాన్సెప్ట్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఎన్ని 2 మార్క్స్ వచ్చినాయి, ఎన్ని 4 మార్క్స్ వచ్చినాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కనుక అబ్జర్వ్ చేసినప్పుడు డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ మొత్తం మనకి 8 యూనిట్లు ఉంటాయమ్మా. సో ఆ 8 యూనిట్లో ఫస్ట్ యూనిట్ ఏమంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో 2 మార్క్స్ అనేటువంటిది ఒకే ఒక 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. లైక్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో మనకి వాట్ ఈస్ మెంట్ బై టాటానమీ, వాట్ ఈస్ that means trinomial nomenclature and what is a binomial nomenclature. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పాలనుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ఈవిల్ కోఆర్డినేట్, అదేవిధంగా రివెట్ పాపర్ హైపోథీసిస్, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ నుంచి 8 మార్క్స్ అనేవి రావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో సెకండ్ యూనిట్ లో మనకి ఇక్కడ స్కోరింగ్ ఏంటంటే 2 మార్క్స్ అనేవి ఇక్కడ స్కోరింగ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. లైక్ మనకి టిష్యూస్ లోంచి డిఫైన్ ఆస్టియన్ కానీ, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ టెండాన్ అండ్ లిగమెంట్, అదేవిధంగా ముఖ్యమైన హ్యాబర్సన్ సిస్టమ్ అంటే ఏంటి. సో ఇటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద మాస్ట్ సెల్స్ అండ్ దేర్ సెక్రేషన్స్, అటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 2 మార్క్స్ లో. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ప్లెయిన్ హ్యాబర్సన్ సిస్టమ్ కావచ్చు, లేదా స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి 4 మార్క్స్ అనేవి ఈ లెసన్స్ లో మీరు కొద్దిగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అండ్ యానిమల్ డైవర్సిటీ 1లో అంటే ఇది ఇన్వర్టిబ్రేట్ అన్నమాట. సో ఇన్వర్టిబ్రేటాలో మనకి ఒక 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. అంటే లైక్ మీకు క్రస్టేసియన్స్ కావచ్చు, యాంథోజోన్స్ ఫీచర్స్ కావచ్చు, అదేవిధంగా ఎకినాయిడ్ కావచ్చు, ఎరాక్నిడా కావచ్చు, క్రస్టేసియన్స్ కావచ్చు, వాట్ ఎవర్, అంటే మీకు ఇక్కడ జనరల్ క్యారెక్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా యానిమల్ డైవర్సిటీ 2. సో డైవర్సిటీ 2లో వచ్చేసరికి ఇది వర్టిబ్రేటా ఫైలా. సో వర్టిబ్రేటా ఫైలా అంటే మనకి ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. లైక్ నోటోకార్డ్ ప్రిన్సిపల్ హాల్మార్క్ యాక్టర్స్ రావచ్చు, లేదా ఫ్లైట్ అడాప్టేషన్ ఆఫ్ బర్డ్స్ కావచ్చు, లేదా స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రాగ్ ఆఫ్ హార్ట్ రావచ్చు. అదేవిధంగా కార్ట్లే ఫిషెస్, బోనీ ఫిషెస్ కి డిఫరెన్స్ రావచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు కొద్దిగా ఫోకస్ చేయాల్సి వస్తుంది యానిమల్ డైవర్సిటీ 2లో, అంటే వర్టిబ్రేటా టాపిక్స్ లో. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ లేవండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th యూనిట్, అదేవిధంగా 5th యూనిట్ కూడా ఎటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ లెసన్ చూస్తే మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది 2 రావడం జరుగుతుందండి. సో లైక్ వాట్ ఈస్ ప్రోటర్ అండ్ ఒపిస్తే ఇలాంటి క్వశ్చన్స్. అదేవిధంగా నెక్స్ట్ వాట్ ఈస్ కైనిటీ. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో దీని మీద కొద్దిగా మీరు ఫోకస్ చేయాలి. అదేవిధంగా డిఫైన్ కాంజుగేషన్, సో ఇటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎలా ఇస్తారంటే లైక్ ఫిజన్స్ అంటే ట్రాన్స్వర్స్ బైండరీ ఫిజన్, లాంగిట్యూడినల్ బైండరీ ఫిజన్స్. అదేవిధంగా స్ట్రక్చర్, యూరిన్ యొక్క స్ట్రక్చర్ కావచ్చు, పారమీస్ యొక్క స్ట్రక్చర్ కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సూడోఫోరియా, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ప్లాజిల్లా. సో ఇటువంటి క్వశ్చన్స్ మీద కొద్దిగా ఈ లెసన్ కొద్దిగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో చూడండి, ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఎస్ఎస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది చెప్తాను. సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది.
అదేవిధంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లైక్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఓపియాయిడ్స్ కావచ్చు, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కెనాబినాయిడ్స్ కావచ్చు, లేదా రింగ్ వామ్ గురించి ప్రోఫైలాక్స్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టీడీ అబ్యూస్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ టొబాకో, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ లో 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటంటే మనకి లైఫ్ సైకిల్స్ ఉంటాయండి. సో లైఫ్ సైకిల్స్ ఏంటంటే ప్లాస్మోడియం బయోవాక్స్ ఇన్ మ్యాన్, ప్లాస్మోడియం బయోవాక్స్ ఇన్ మస్కిటో, అదేవిధంగా ఆస్కరిస్ లైఫ్ సైకిల్, ఎండమీబా లైఫ్ సైకిల్స్, అదేవిధంగా ఉకరీరియా లైఫ్ సైకిల్స్. సో లైఫ్ సైకిల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఎస్ఏ క్వశ్చన్ ఒక లైఫ్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెరిప్లానెటా అమెరికానా. సో పెరిప్లానెటా అమెరికానా అంటే టైప్ స్టడీ కాక్రోచ్. సో ఇందులో ఎటువంటి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వలేదండి, బట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మౌత్ పార్ట్స్ ఉన్నాయండి, అంటే డయాగ్రామాటిక్ క్వశ్చన్స్, మౌత్ పార్ట్స్, కాక్రోచ్ మౌత్ పార్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఒమ్మాటిడియం డయాగ్రామ్ లేదా సలివరీ గ్లాండ్స్ యొక్క డయాగ్రామ్ అనేది ఆడడం జరుగుతుంది. సో ఒకసారి ఫోకస్ చేయండి. ఒకవేళ ఇక్కడ 4 మార్క్స్ రాకపోతే, ఒకవేళ 4 మార్క్స్ అనేవి ఒక్కోసారి లోకోమోషన్ లో కూడా 4 మార్క్స్ ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. టైప్ స్టడీలో కాక్రోచ్ గురించి డైజెస్ట్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ, సర్క్యులేటరీ సిస్టమ్ కానీ అడగడం జరుగుతుంది. కాబట్టి రీసెంట్ గా గత 2024 మార్చ్ జరిగినటువంటి ఎగ్జామ్ లో కాక్రోచ్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అడిగారు. సో రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ ఇయర్ కూడా 2025 రాసే విద్యార్థులు ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇస్తారని చెప్పలేము కన్ఫర్మ్ గా. కాబట్టి సర్క్యులేటరీ సిస్టమ్ ఇవ్వచ్చు, డైజెస్ట్ సిస్టమ్ ఇవ్వచ్చు కాక్రోచ్. కాబట్టి కొద్దిగా మీరు ఫోకస్ చేయండి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు. అదేవిధంగా ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మనకి డిఫైన్ ఎకాలజీ, వాట్ ఈజ్ ఎకో సిస్టమ్, ఇటువంటి క్వశ్చన్స్, లేదా వాట్ ఈస్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్స్, అండ్ వాట్ ఈస్ యూవీ రేస్ ఆర్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్, ఇటువంటి క్వశ్చన్స్. అది ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ గ్రీఫ్ డిస్కస్ అబౌట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఫ్రెష్ వాటర్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ మెరైన్ ఫిషెస్, ఇటువంటి క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, అదంటే క్వశ్చన్ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసరికి అండి మీకు ఫుడ్ చైన్స్ యొక్క ఎస్ఏ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా లేక్ ఎకో సిస్టమ్ గురించి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా పొలిటాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటాన్స్ గురించి కూడా మనకి ఎకాలజీ లెసన్ నుంచి చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫోకస్ అయ్యేటువంటి అంశాలు ఏంటంటే, సో ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ కనుక మీరు చదవాలనుకుంటే బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ లో మనకి ప్రీవియస్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్లాస్మోడియం బయోవాక్స్ లో మ్యాను అదేవిధంగా మస్కిటో అనేవి డెఫినెట్ గా చదవాలండి. ఒకవేళ ఈ ప్లాస్మోడియం బయోవాక్స్ మ్యాన్ మస్కిటో కనుక రాకపోతే మీకు వస్తే ఆస్కారిస్ కానీ, లేదా ఎంటమీబా కానీ, ఎంటమీబా. సో ఆస్కరిస్ లైఫ్ సైకిల్ కానీ, ఎంటమీబా లైఫ్ సైకిల్ కానీ ఆడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎస్ఏ క్వశ్చన్స్ కనుక ఒకవేళ మీకు లైఫ్ సైకిల్స్ అనేవి మీకు ఇబ్బందిగా కలిగి ఉంటే, సో బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ ఎస్ఏ క్వశ్చన్ చదవకండి. లాస్ట్ 2 యూనిట్స్ అయినటువంటి పెరిప్లానెటా అదేవిధంగా ఎకాలజీ లెసన్ నుంచి 2 ఎస్ఎస్ మీద ఫోకస్ చేయండి. అంటే మీకు పెరిప్లానెటాలో డైజెస్ట్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, వీటి మీద ఫోకస్ చేయండి. ఇక ఎకాలజీలో వచ్చేసరికి ఫుడ్ చైన్స్ కానీ, లేక్ ఎకో సిస్టమ్ కానీ, పొలిటాన్స్ గురించి కానీ మీరు ఎస్ఏ క్వశ్చన్ చదవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ లాస్ట్ 2 యూనిట్స్ చదివి ఫుల్ మార్క్స్ గెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి యూనిట్ వైజ్ గా ఒక్కసారి మీరు విద్యార్థులు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి, ఈజీగా ఉంటుంది. కాబట్టి 2024 గత పేపర్ నేను చూసుకొని అనాలిసిస్ చేశాను. సో ఆల్మోస్ట్ గా అంతే ఉంటుందండి. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటుంది. అండ్ 2025 ఆస్పిరెంట్స్ అంటే బ్లూ ప్రింట్ ప్రకారం నేను చెప్పినటువంటి విషయాలు మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. ఎక్కడ 2 మార్క్స్ కావాలి, ఎక్కడ 4 మార్క్స్ కావాలి విషయాలు మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.